దేవునికి స్తోత్రం. ఈరోజు స్తుతులకు పాత్రుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. కీర్తన గ్రంథం 33 అధ్యాయం 1వ వచనం. ప్రియా, స్తుతులకి పాత్రుడు స్తోత్రారుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? దేవుని యొక్క కృపతో మీరు నింపబడి ఆయన యొక్క ఆశీర్వాదాల ద్వారా మీరు జయ విజయాలు మీరు పొందాలి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరత ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీ పేరు, మీ అవసరత కూడా తెలియపరచండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని వాక్యాన్ని అనేకులకు చేరు చేయని దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు స్తుతులకి పాత్రుడు స్తోత్రార్హుడైన దేవుడు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం. సితారతో యెహోవాను స్తుతించండి. 10 తంతుల స్వరమండలముతో ఆ దేవదేవుని కీర్తించండి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడని దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మన దేవుడు స్తుతులకి పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు. ఆయన ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై స్తుతుల మధ్య నివాసం చేయు దేవదేవుడు. స్తుతించు వారిపైన కృప చూపువాడు ఆ మహిమాన్వితుడు. దేవుని స్తుతించినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, స్తుతించడం వలన మనలో ఉన్న చీకటి తొలగిపోతుంది. స్తుతి చేయటం వలన సాతాను భయపడతాడు, పారిపోతాడు. స్తుతించినప్పుడు దైవ ప్రసన్నత మనకి దిగి వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవదేవుని స్తుతించినప్పుడు పరలోకము తెరవబడుచున్నది, నరకం యొక్క ద్వారములు మూయబడుచున్నవి. దేవదేవుని మనం స్తుతి చేయటం వలన దావీదు దేవుని కృపను పొందుకున్నాడు. స్తుతించుట తెలిసిన దావీదు అంటున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆ దేవదేవుని కీర్తి నా నోట నుండెను అంటున్నాడు. ఆసాపు తన కీర్తనలో స్తుతియాగం అర్పించేవాడు నన్ను మైపరుచున్నాడని కీర్తనల 50 అధ్యాయం 23వ వచనం తెలియపరుస్తుంది. స్తుతించి దేవుని మైపరచుట ద్వారా ఆయన కృపను మనం పొందగలదు. స్తుతి మన స్థితిని, మన గతిని మారుస్తుంది. దేవుని బిడ్డలారా, స్తుతి ద్వారా గొప్ప విజయాన్ని మనం పొందగలుగుతున్నాం. స్తుతి చేయుట దేవుని మహిమపరచుటే అని మనం గ్రహించాలి. స్తుతి కృప కలిసి మనలను పరలోక భాగ్యంలోనికి నడిపిస్తున్నాయి. దేవదేవుని బిడ్డలారా, కైన దేవుణ్ణి స్తుతిద్దాం, మహింపరుద్దాం, కనపరుద్దాం, ఆరాధిద్దాం. ఆయన స్తుతులకి పాత్రుడైన దేవుడైన, స్తుతులకి యోగ్యుడైన దేవుని కృప నిరంతరం ఉండేది కనుక కృప వెంబడి కృపను పొంది బలంపై బలమును పొందుచు దేవుని ప్రసన్నతలోనికి దాటి వెళదాం. దేవాదేవుని మనసిప్పి స్తుతిందాం. ఆ మహోన్నతుడను, ఆ సర్వోన్నతుడును, ఆ సర్వాంగ సుందరుడను, ఆ అద్వితీయ సత్య స్వరూపుడను హృదయపూర్వకంగా మనం స్తుతిందాం. ఆయనకు గొప్ప కృపను మనం పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుని మహాకృపా కనికరం నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ ప్రతి అవసరతో కూడా ప్రభువు తీర్చినుగాక. ఆమేన్. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయించి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారివి, స్తుతులకి పాత్రుడు, స్తోత్రార్హుడు అయిపోయి దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయనా, స్తుతులకు పాత్రుడుగా, స్తోత్రార్హుడుగా, ఆరాధనకి యోగ్యుడిగా ఉన్న మహాదేవుడా, ఉదయకాలం మీ కృప మా మీద కుమ్మరించండి. మా ప్రార్థన విన్నపాలకు ప్రతిఫలం దాయించండి. పరిశుద్ధాత్మదేవ, మీ ఆశ్చర్యకరమైన, మీ అద్భుతమైన ఘనమైన కార్యం మా పట్ల జరిగించండి. సర్వోన్నతుడా, నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు అయినావు గనక మీ కృపధార మీ బిడ్డలందరూ పట్ల మీ కార్యం సఫలపరిచి అందరికి ఆయుధారోగ్యాలు, జయ విజయం, శాంతి, సమాధానం, ఆదరణ దయచేసి దీవెన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి పరిశుద్ధాత్మ కార్యాలు బిడ్డల పట్ల జరిగించి మీ మేలుతో తృప్తిపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసు నామములో ప్రార్థిస్తూ బిడ్డలకు గొప్ప విజయం దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.